ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరికొకరు కనీసం చూసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారు ఒకే నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యే అయితే మరొకరు ఎమ్మెల్సీ. వీరిద్దరూ రెండు గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఎవరి హడావుడి వారు చేస్తుండేవారు. అలాంటిది సడన్ గా ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చుని కనిపించి వారి అనుచరగణంతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏంటి ఒక్కసారిగా ఈ మార్పు అంటూ అందరూ చెవులు గొరుక్కున్నారు. అసలు ఆ నేతలెవరు, ఎవరి చొరవతో వారి మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పడింది? నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం. ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలున్నాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిల మధ్య వర్గ పోరు ఉంది. ఓ నేత అంటే మరో నేతకు అస్సలు పడదు. దీంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళితే ఇంకొకరు ఏమనుకుంటారో అని తలలు పట్టుకుంటుంటారు. అలాంటి ఆ నేతలిద్దరూ తాజాగా ఒకే వేదికపై కనపడేసరికి అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలున్నాయి. ఎందుకంటే ఉద్యమం తొలినాళ్ల నుంచి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో అతనికే టికెట్ దక్కుతుందనుకున్నారు అంతా. కానీ చివరి నిమిషంలో బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ దక్కింది. అప్పట్నుంచే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చిలికి చిలికి గాలివానలా మారి అవి కొట్టుకునే వరకు వచ్చాయి. కాలూరు సభలో ఫ్లెక్సీ వివాదం 2 నెలల క్రితం హాట్ టాపిక్ అయింది. ఫ్లెక్సీల్లో భూపతిరెడ్డి ఫోటో పెట్టలేదని ఆయన వర్గం బాజిరెడ్డి వర్గాన్ని ప్రశ్నించింది. దీంతో ఇద్దరు నేతల వ్యవహారం చొక్కా పట్టుకునేదాకా వెళ్లింది. ఈ పంచాయతీ సీఎం దృష్టికి కూడా వెళ్లింది. ఆ క్రమంలో రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి ఏ కార్యక్రమం చేసినా భూపతిరెడ్డి వెళ్లేవారు కాదు. అలాగే భూపతిరెడ్డి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వెళ్లేవారు కాదు. దీంతో ఆ నియోజకవర్గంలో అధికార పక్షం 2 గ్రూపులుగా చీలిపోయింది. కార్యకర్తలు ఏ లీడర్ వద్దకు వెళితే ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉండేవారు. కానీ ఓ వేదిక ఈ సీన్ అంతటినీ మార్చేసింది. బాజిరెడ్డి భూపతిరెడ్డిలు పక్కపక్కనే కూర్చుని వేదికను పంచుకోవటం అందరికీ షాక్ ఇచ్చింది. వారి కేడర్కైతే కళ్లు తిరిగి పడినంత పనైంది. అసలు ఈ ప్రత్యర్థుల కలయికకు కారణం ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు నిజామాబాద్ ఎంపీ కవిత దృష్టికి వెళ్లాయంట. జిల్లాలో పార్టీని అన్ని తానే చూసుకుంటున్న ఎంపీ కవిత వీరిద్దరిని పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారంట. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించవద్దని గట్టిగానే చెప్పారంట. పార్టీలో ఎలాంటి విభేదాలు ఉండకూడదని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలంటూ ఈ ఇద్దరు నేతలకు ఎంపీ కవిత దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా రూరల్ సెగ్మెంట్ ని అభివృద్ధి చేయాలని సూచించారంట. ఆధిపత్య పోరుతో అనవసరంగా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయవద్దని కూడా చెప్పారంట. దాంతో రూరల్ నియోజకవర్గం థర్పల్లిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్ కు ఇద్దరు నేతలు హాజరై పక్కపక్కనే కూర్చున్నారు. ప్రసంగాల్లో ఒకరినొకరు పొగిడేసుకున్నారు. మొత్తం మీద ఎంపీ క్లాస్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల విషయంలో బానే పనిచేసినట్లు కనిపిస్తోంది.